మాదిగ జాతి చేసిన పోరాటాలు ఫలించిన తరుణంలో డిసెంబర్ 4వ తేదీన విజయవాడలో జరిగే విజయోత్సవ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉభయ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు. కడపలో శుక్రవారం మాదిగ విజయోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ జాతి ఏబీసీడీ వర్గీకరణ కోరుతూ అనేక మంది పోరాటాలు త్యాగాలు చేశారన్నారు. సుమారు 32 సంవత్సరాలుగా సుదీర్ఘంగా పోరాటం ఫలించిందన్నారు. ఇందులో భాగంగా అనేక మంది తమ సర్వస్వాన్ని అర్పించారన్నారు. ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు తమ వంతుగా తోడ్పాటు అందించాయన్నారు. ఈ విషయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకు వేస్తూ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వర్గీకరణపై అసెంబ్లీలో చట్టం చేయడాన్ని మరింత సంతోషకరమైన అంశమన్నారు. ఈ క్రమంలో మాదిగ జాతి సాధించిన విజయంపై డిసెంబర్ 4న విజయవాడ జింకానా మైదానంలో జరిగే విజయోత్సవ సభకు పార్టీలు, వర్గాలు, కులాలు, సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు, మాదిగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్సీలను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలని మాదిగ ఉప కులాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశాయి. ఎన్నో త్యాగాలు చేయటం జరిగింది. మా పోరాటానికి స్పందించిన అన్ని రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలో గళమెత్తి మాదిగలకు సామాజిక న్యాయం చేయాలని ముక్త కంఠంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడినటువంటి విషయం. 32 ఏళ్లుగా మాదిగలు చేసినటువంటి పోరాటం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు జరిగిన ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే. అయితే ఈ 32 ఏళ్ల సుదీర్ఘకాలం పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు, రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఇలా అనేక రాజకీయ పార్టీలతో పాటు మాకు మద్దతు ఇవ్వటమే కాకుండా జాతీయ స్థాయిలో బీజేపీ కానీ అనేక పార్లమెంటులోనూ, అసెంబ్లీలోనూ, శాసన మండలిలోనూ మాదిగల పక్షాన నిలబడి మాదిగలకి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు కానీ, ఉద్యమకారులు కానీ అందరూ కూడా గళమెత్తి మాదిగల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన వారందరికీ పేరు పేరున ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలనే విషయంలో మేము 20 లక్షల మంది మాదిగలను 97లో హైదరాబాద్లో పెద్ద ఎత్తున మేము చుట్టుముట్టి చంద్రబాబు ప్రభుత్వం మాదిగల వైపు చూసేలా చేయగలిగిన ఉద్యమం భారతదేశ చరిత్రలోనే అన్ని కులాలకు ఆదర్శంగా నిలబడే ఉద్యమం ఏదైనా జరిగిందంటే అది మాదిగలు చేసిన పోరాటమే. కాబట్టి ఈ పోరాటం మరి 96లో చంద్రబాబు నాయుడు గారు మాదిగల ఆత్మగౌరవ సభకు వచ్చి ఎస్సీలను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించే బాధ్యత తీసుకుంటానని మాదిగలకు ఆనాడు మా వేదిక మీద భరోసా ఇవ్వటం అనేది జరిగింది. 1999లో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత అధికారంలోకి రావడానికి ముందు ఎస్సీలను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించి పెద్ద మాదిగని అవుతానని మాదిగల తరపున మాట ఇచ్చిన మాటకు నిలబడి మరి నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ పైన అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని మరి చట్టం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మేము సంక్షేమ రంగాల్లో కానీ, రాజకీయ రంగాల్లో కానీ, విద్యలో కానీ, ఉద్యోగాలలో కానీ మా అవకాశాలు మాకు వచ్చేలాగా మేము మాదిగ సంఘాల నాయకులుగా ఎంతమంది అయితే ఈ రాష్ట్రంలో ఉన్నామో వాటిని అమలుపరుచుకునే దాంట్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎక్కడ మాకు అన్యాయం జరిగినా వాళ్ళ నోటీసులో పెడతాం. మాదిగల సమగ్ర అభివృద్ధి జరగటమే మా లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ప్రధానంగా ఏబీసీడీ అనేది ఒక ఘట్టం ముగిసింది. ఈ సందర్భంగా మాదిగల విజయోత్సవ సభని విజయవాడ జింకానా గ్రౌండ్లో డిసెంబర్ 4వ తేదీన పెద్ద ఎత్తున ఇక్కడ సభను నిర్వహిస్తున్నాం. ఇక్కడ మరి కడప జిల్లా నుంచి ఎన్నో పోరాటాలు చేసినటువంటి పురిటిగడ్డ ఇది. ఈ గడ్డ మీద ఉన్న ప్రతి మాదిగ బిడ్డ భాగస్వాములై ఎన్నో త్యాగాలు చేశారు. కాబట్టి ఈ విజయోత్సవంలో రాజకీయాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ విజయోత్సవ సభని విజయవంతం చేయాలని పేరు పేరున కడప జిల్లా మాదిగ బిడ్డలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ సందర్భంగా ఆహ్వానించడానికి కడప జిల్లా రావటం అనేది జరిగింది. కాబట్టి పాత్రికేయులు కూడా మాకు చేసినటువంటి కృషి మరువలేంది. ఇక్కడ ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వైసీపీ అధినేత, ఆయన ఏదైతే శాసన మండలిలో మాకు అండగా నిలబడి మరి చట్టం జరగడానికి కూడా ఆయన కారణమైనందుకు ఆయనకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ప్రతి మాదిగ బిడ్డ ఇంటికి 2 పల్లెకి 2 వాహనాల్లాగా కదిలి రావాలని